అసెంబ్లీలో బడ్జెట్ పై సాధారణ చర్చకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమాధానమిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 3500 ఇళ్లు ప్రతి శాసనసభ నియోజకవర్గానికి రాష్ట్రం మొత్తం మీద 4,50,000 ఇళ్లు ఇస్తున్నామని అంత స్పష్టంగా బడ్జెట్లో పెట్టి డబ్బులతో సహా చెప్తే 10 ఏళ్ళు మీరు కట్టనటువంటి వాళ్ళు, డబుల్ బెడ్రూమ్ అది కూడా 3 లక్షలతో ఇస్తా అన్నటువంటి వాళ్ళు, మేము 5 లక్షలు కట్టినాం, 3 లక్షలతో ఇస్తా అని చెప్పినటువంటి వాళ్ళు 10 ఏళ్ళు, మేము మొదటి సంవత్సరమే 4.5 లక్షల ఇల్లు ఇస్తా అన్నాం. కానీ 10 ఏళ్లలో 1,20,000 ఇల్లు 1,30,000 ఇల్లు కూడా కట్టరైతుంది. మళ్ళీ మీరు ఇంకా చదువునమ్మా అని ఇళ్ల గురించి మాట్లాడితే ఎట్లా అండి? ఇళ్ల గురించి మీరు మాట్లాడితే ఎట్లా? మీరు చేసి మేము చేశాం, మేము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా ఇల్లు కట్టినట్టు మేము కూడా కట్టాం, ఇల్లు లేని ప్రతి వాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, 10 సంవత్సరాలు ఇది చేస్తాం, అందరికీ చేస్తాం అని చెప్పినట్టు చేస్తుంటే ఇవాళ మమ్మల్ని అడిగినా అర్థం అవుతుంది. ఏముంది అధ్యక్ష, లెక్క లాగారు నేను చెప్తూనే ఉంటుంది. అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష అవకాశం ఇస్తారులే ప్రశాంత్ గారు, బట్టి గారు. అధ్యక్ష అవే కాదు అధ్యక్ష, అధ్యక్ష 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 అడుగుతారండి, ఆయన అయిపోయానండి ప్లీజ్ రాసుకోండి. నేను చెప్పిందే మళ్ళీ కావాలంటే క్లారిఫికేషన్ అడుగుతుంది. అధ్యక్ష అధ్యక్ష మేము ఈ సంవత్సరం మళ్ళీ అధ్యక్ష ఈ సంవత్సరం కూడా మేము పెట్టిన బడ్జెట్ లో రైతు భరోసాకి 18,000 కోట్ల రూపాయలు, ₹1 ₹2 కాదు 18,000 కోట్లు ప్రపోజ్ చేస్తాం బరాబర్. ఈ సంవత్సరం 100% చేత 14,860 కోట్లు, ఇందిరా మహిళకి 12,570 కోట్లు, మహాలక్ష్మి 4,305 కోట్లు, గృహజ్యోతికి 2,080 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి 600 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీకి 1,143 కోట్లు, మహాలక్ష్మి ఎల్పిజి సిలిండర్కి 723 కోట్లు, సన్న రకం వరి రైతులకి బోనస్ 1,800 కోట్లు, మొత్తం 56,084 కోట్లు కేవలం ఈ 6 గ్యారెంటీలకే కాకుండా ఇంకా ఈ రాష్ట్రంలో దశాబ్దాలుగా పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకోవని తప్పించిపోయిన నిరుద్యోగ యువతీ యువకుల గురించి కూడా ఆలోచన చేశాం అధ్యక్ష. మామూలు కాదు, నేనేం చెప్పలేదు అధ్యక్ష, చేస్తామని ఎన్నికల వాగ్దానం కాదు అధ్యక్ష. కాకపోతే మా బిడ్డలు వాళ్ళు ఈ రాష్ట్రం రావాలని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి అది వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడి పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి వాళ్ళకి 10 ఏళ్ళు చూసి అలసిపోయి చివరికి వయసు కూడా అయిపోయి గ్రూప్ 1 ఎగ్జామ్ రాద్దామంటే అది నోటిఫికేషన్ రాక వస్తే కూడా పేపర్ లీక్ చేసి నా పరీక్ష జరగకుండా వదిలేస్తే పాపం మేము ఆలోచన చేసాం అధ్యక్ష. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని చేశాం, జాబ్ క్యాలెండర్ ప్రకటించాం, గ్రూప్ 1 పరీక్ష చేస్తామని చెప్పాం, నోటిఫికేషన్ ఏమిటో కాదు చేసి రిజల్ట్స్ కూడా ప్రకటించాం అధ్యక్ష. దట్ ఈస్ వాట్ ది కమిట్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అధ్యక్ష. చేయలేదే మీరు 57,000 పైబడి ఉద్యోగాలు ఇచ్చాం అధ్యక్ష. మేము వాటితో పాటు ఇంకా ఉద్యోగాలు రాక గ్రామీణ ప్రాంతాలు అక్కడక్కడ మిగిలిపోయిన, లేకపోతే నగరంలో కూడా అక్కడక్కడ మిగిలిపోయి ఉన్నట్టు నిరుద్యోగ యువకులకి కనీసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అయినా మనం అందించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఒక కార్యక్రమం చేపట్టాలి, ఇది మన బాధ్యత అని చెప్పి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఆలోచన చేసి రాజీవ్ యువ వికాసం అని 6,000 కోట్ల రూపాయలతో మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో యువత కోసం మొదలుపెట్టాం అధ్యక్ష. దాంతో పాటు అధ్యక్ష ఈడబ్ల్యూఎస్ స్కీమ్ మా శాసనసభ్యులందరూ మా మంత్రులంతా కూడా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారితో నాతో మాట్లాడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యూత్కి మనం అందిస్తున్నాం. ఈడబ్ల్యూఎస్లో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా మనం అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో డబ్బులు పెట్టాలి అని చెప్పి అందరూ వచ్చి రిప్రజెంట్ చేస్తే ఆలోచన చేసి వాళ్ళని కూడా ఈడబ్ల్యూఎస్ స్కీమ్లో దీంట్లో చేర్చి ఒక 600 కోట్ల రూపాయలు మొట్టమొదటిగా ముందు వాళ్ళకి ఎలా చేసి దీంట్లో పెట్టి తీసుకొని పోతున్నాం అధ్యక్ష. వాళ్ళతో పాటు ఇంకోటి కూడా ఆలోచన చేసాం అధ్యక్ష. వాళ్ళందరూ కూర్చొని మాట్లాడతారు అధ్యక్ష. బ్రాహ్మణ పరిషత్కి 50 కోట్లు ఉంటే
50 కోట్లు దాంతో పాటు వాళ్ళు కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ చాలా మంది ఉంటున్నారు, అందులో కూడా ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటానికి పనికొస్తాయని చెప్పి ఇంకొక 50 కోట్ల రూపాయల అదనంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కోసం జనరేట్ చేయడం కోసం పెట్టాము అధ్యక్ష. ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాపారంలోనే ఉన్నటువంటి వైశ్యులందరూ కలిసి వైశ్య కార్పొరేషన్ కావాలని అడిగి అలసిపోయారు అధ్యక్ష. దశాబ్ద కాలం నేను కూడా అక్కడి నుంచి అడిగా. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ వైశ్య కార్పొరేషన్ పెట్టడమే కాదు, ఈరోజు అందులో ఉన్నటువంటి పేద వాళ్ళ కోసం చిన్న గుమాస్తాలుగా పనిచేసుకుంటూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం బయటకు వచ్చి పెట్టుకుంటామంటే వాళ్ళకు కూడా ప్రోత్సాహం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో 25 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో పెట్టామని. దిస్ ఇస్ వాట్ ఆర్ కమిట్మెంట్ టు అన్ఎంప్లాయిడ్ యూత్ అధ్యక్ష. అన్ని వర్గాల కోసం, సమాజంలో ఉన్నటువంటి ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు అధ్యక్ష. అందరి కోసం ఆలోచన చేసి పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతో మేము ముందుకు పోతా ఉంటే ఇది బాగాలేదు అది బాగాలేదు అని మాట్లాడుతూ ఉన్నటువంటి వీరి మాటలు నిజంగా బాధ అనిపిస్తున్నాయి అధ్యక్ష. సరే, అప్పుల గురించి కూడా ఏదో కొద్దిగా చెప్పబోయారు. మరి అప్పుల గురించి ఎట్లా మళ్ళీ నాకు అప్రాపరేషన్ బిల్లు ఉంది, నేను ఆ చిట్టా అంతా తీస్తే చాలా ఇంకొక గంట చెప్పాల్సి వస్తుంది. మీకు తప్పనిసరిగా దాని గురించి కూడా చెప్తాను నేను. అట్లాగే అధ్యక్ష, మీరు తీసుకొచ్చిన అప్పులు ఏందని కూడా చెప్తా ఉన్నాం. సరే, అదొక్కటి చెప్పమంటే చెప్తా, లేదంటే అప్రాపరేషన్ అప్పుడు చెప్తాం మీకు. ఎస్, డెఫినెట్గా తప్పనిసరిగా అధ్యక్ష. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. నాకు అధ్యక్ష, అవుట్ స్టాండింగ్ డెట్ వారు 3 నెలలది మా దాంట్లో కలిపారు, 3 నెలలది మా దాంట్లో కలిపారంటే అది తగ్గించి 6,69,257 కోట్లు అవుట్ స్టాండింగ్ డెట్ 1/12/2023. అమౌంట్ రేజ్, అది కూడా చెప్తాను, అమౌంట్ రేజ్ ఫ్రమ్ 1/12/2023 to 28/2/2025 1,58,041 crores. Total outstanding debt should have been 28/2/2025 1+2 రెండు కలిపితే మీరు చెప్పిన లెక్క ప్రకారం 8,27,298 కోట్లు ఉండాలి. కానీ మేము ప్రిన్సిపల్ అమౌంట్ పెయిడ్ 88,591, అట్లాగే ఇంట్రెస్ట్ పే చేసినటువంటి అమౌంట్ కూడా చూస్తే అధ్యక్ష 64,768 కోట్లు. అది ఇది కలిపితే ప్రిన్సిపల్ అమౌంట్ రీపేమెంట్ అండ్ ఇంట్రెస్ట్ రీపేమెంట్ కలిపితే 1,53,359 కోట్లు మేము కట్టింది. ఇక అప్పు రూపేణ నేను చెప్తున్నా, అప్పు రూపేణ ఈ రాష్ట్రం మీద ఈ సంవత్సరానికి అప్పు 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 తీసుకొచ్చి మీ అప్పులే కడుతున్నాం స్వామి. 10 ఏళ్ళు మీరు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రం మీద పడితే ఆ అప్పులు మీ తప్పులు సరిచేయటాక నిద్రలేక వస్తా ఉన్నాం. ఆ అప్పులు తప్పులు సరిచేయటానికే మేమేదో 1,00,000 కోట్ల అప్పులు తెచ్చామన్నా, అప్పులు తీసుకొచ్చి మీలా దూబరా చేయాలి. మీరు తెచ్చిన అప్పు, ఆ అప్పు కట్టడానికే 1,53,359 కడితే చివరికి కేవలం బ్యాలెన్స్ ఇస్ ఓన్లీ 4,682. ఈ సంవత్సరానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వ అవసరాల కోసం వాడుకున్నది అప్పుల నుంచి కేవలం 4,682 కోట్లు మాత్రమే. మిగతాదంతా మీ అప్పులు, మీ వడ్డీలు కట్టాలంటే సరిపోయింది అధ్యక్ష. బ్యాలెన్స్ ఉంటుంది అధ్యక్ష, ఎక్కడ పోతుంది అధ్యక్ష. ఎందుకు మీకు నేను ఇవన్నీ లెక్కలన్నీ సిస్టంలో ఉండే అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మీరు చెప్పినట్టు మేము అప్పులు వేసుకొచ్చి మా రాష్ట్రం మీద మా కోసం ఖర్చు పెట్టుకుని ఉంటే ఇవాళ అప్పు 7,19,150 కోట్లు ఉండాల్సింది కేవలం దీనికే పరిమితం ఉందనంటే మేము ఎంత జాగ్రత్తగా ఈ రాష్ట్రాన్ని కాపాడుతున్నాం అర్థం చేసుకునే అధ్యక్ష. దీని ఆల్ అకౌంట్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి, మీకు కావాలంటే మీకు పంపిస్తాను అధ్యక్ష. ఏమి దాచుకోవట్లేదు, టోటల్ ట్రాన్స్పరెంట్ ఎవ్రీథింగ్. ఇది కూడా పంపిస్తాం మీకు, టోటల్ ట్రాన్స్పరెంట్ అధ్యక్ష. మీ
అధ్యక్ష మీలాగా 4 గోడల మధ్య బంధించుకొని ఎవరికి ఏమి చెప్పకుండా ఎవరిని కలవకుండా మూసేసి ఈ పాలన చేయదలుచుకునే టోటల్ డోర్స్ ఆర్ ఓపెన్ అండ్ ఇట్ ఇస్ ట్రాన్స్పరెంట్. మా సెక్రటేరియట్ కానీ మా కార్యాలయాలు కానీ నేను ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను, మీ సభ్యులందరికీ, గౌరవ సభ్యులందరూ చెప్తున్నాను, ఈ ప్రభుత్వం ఆల్ ద టైం 24/7 మీకు డోర్లు ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటాయి. ఎప్పుడు ఎవరు ఏ మంత్రిని వచ్చి కలవాలన్నా కలవచ్చు, ఏ సమస్య పరిష్కారం కావాలన్నా మీరు రిప్రజెంట్ చేయొచ్చు. మీలాగా మేము తలుపులు బంద్ చేసి ఉంచో లేకపోతే దాచి ఉంచో అధ్యక్ష. ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఆఫర్. మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పమన్నారు. అట్లాగే అధ్యక్ష, సంపద మీరు ఏ రకంగా పెంచుతున్నారు, ఏం ఆదాయ మార్గాలు చూపిస్తున్నారు, నేను చాలా మార్గాలు చూశాను. శాంపిల్గా ఒక చిన్న చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే ఇప్పటికే 8:30 అవుతా ఉంది. ఒకటే మనందరికి తెలిసింది, శాండ్ అధ్యక్ష, ఇసుక రాష్ట్ర వ్యాప్తంగా 10 సంవత్సరాలు ఒక్క నిమిషం రాష్ట్ర వ్యాప్తంగా 10 సంవత్సరాలు. ఎస్ సార్ పల్లరాజశెట్టి గారు మీకు నేను ఇస్తాను, మీకు సమాచారం అధ్యక్ష. అదే ఏమొద్దండి, ఉండండి, లెక్కలు ఉన్నాయి కదా, కరెక్ట్ గా వచ్చే ఆదాయం ఇదంతా అకౌంట్లోకి వచ్చేది, దాస్తే దాగేది కూడా కాదు అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో ఇసుక అమ్మటం ద్వారా అధ్యక్ష ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? 10 సంవత్సరాలు అధ్యక్ష, 10 years అధ్యక్ష. ఒక యువకుడి జీవితంలో ఒక దశాబ్ద కాలం అంటే 10 సంవత్సరాలు చాలా విలువైన సమయం అధ్యక్ష, అత్యంత విలువైన సమయం అది. ఆ 10 సంవత్సరాలు యుక్త వయసు కోల్పోతే అటు ఉద్యోగానికి పనికిరాడు, ఉద్యోగం రాకపోతే పెళ్లికి ఏమండి కుటుంబ వ్యవస్థలో పడలేడు, అటు ఇటు పడలేక ఏ రాబడి లేక సమాజంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి, అందుకే కదా అధ్యక్ష రాష్ట్రంలో ఈ ఉద్యోగాలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీరు క్రియేట్ చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఈరోజు మిగతా మాదక ద్రవ్యాలు లాంటివన్నీ ఈ రాష్ట్రంలో వచ్చి ఉండే కాదు అధ్యక్ష. యువత గురించి ఆలోచన చేయాలి అధ్యక్ష. మేము ఏం చేసాం కూడా ఉద్యోగాల గురించి చెప్తాం అధ్యక్ష. ఎప్పుడైనా మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాగు చేద్దామని ఆలోచన చేశారా మీరు? ఈ దేశంలోనే యూపీఎస్సీ స్థాయిలో, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థాయిలో ఈ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి సభ్యులు నియమించి దాని ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 14,385 ఉద్యోగాలు ఇచ్చాం అధ్యక్ష. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా అధ్యక్ష 16,067 ఉద్యోగాలు ఇచ్చాం అధ్యక్ష. అధ్యక్ష చెప్పుకోవటానికి ఎన్నైనా చెప్పుకోవచ్చు అధ్యక్ష. మీరు చేస్తే కదా, చేస్తే అప్పుడే మీరు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేవాళ్ళు కదా అధ్యక్ష. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 7,378 ఉద్యోగాలు అధ్యక్ష. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు 8,400 ఉద్యోగాలు అధ్యక్ష. డిఎస్సి స్కూల్ ఎడ్యుకేషన్ 10,006 ఉద్యోగాలు అధ్యక్ష. డిఎస్సి ఎస్సీసీఎల్ సింగరేణి కాలేజ్ లిమిటెడ్ 441 ఉద్యోగాలు అధ్యక్ష. డిఎస్సి టీజీ జెన్కో 315 ఉద్యోగాలు అధ్యక్ష. టిఎస్సి టీజీ ఎల్పిడిసిఎల్ 92 ఉద్యోగాలు అధ్యక్ష. అదర్ ఇన్స్టిట్యూషన్స్ 862 ఉద్యోగాలు అధ్యక్ష. మొత్తంగా 57,946 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఇచ్చాం అధ్యక్ష. డిపార్ట్మెంట్ వైజ్ కూడా మీకు కావాలంటే లెక్క చెప్తాం అధ్యక్ష. అది కూడా చెప్తాం అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష ఇంటికో ఉద్యోగం అంటారు కదా అధ్యక్ష. మీరు ఇంటికో ఉద్యోగం అంటారు కదా అధ్యక్ష. ఇంటికో ఉద్యోగం అధ్యక్ష. ఎప్పుడైనా 10 ఏళ్లలో ఇంటికో ఉద్యోగం అధ్యక్ష. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. రాహుల్ గాంధీ గారు వారు చెప్పినట్టు చాలా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి, అవి కూడా చెప్తాం మీకు అధ్యక్ష.
అట్లా ఎందుకు అధ్యక్ష? మీలాగా మాత్రం మేము మాత్రం ఈ రాష్ట్ర యువతని గాలికి వదిలేదలుచుకోలేదు అధ్యక్ష. చదివిస్తాం, చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగ అవకాశాలు లేనటువంటి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వాళ్ళకి కావాల్సిన రుణాలు ఇస్తాం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెడతాం. అంతిమంగా ఈ దేశంలో ఈ రాష్ట్ర యువతని ఎవరిని ఖాళీ ఉండనేయకుండా ఈ రాష్ట్ర జీడిపిలో వాళ్ళని భాగస్వాములు కూడా పెద్ద ఎత్తున చేస్తాం అధ్యక్ష. దిస్ ఇస్ వాట్ అవర్ కమిట్మెంట్ అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు అధ్యక్ష సరే పొద్దున హరీష్ రావు గారు మాట్లాడుతూ లోన్ వేవర్, సో వారు మాట్లాడుంటే పర్లే, మాటలతో పాటు వెనక నుంచి స్లోగన్స్, రన్నింగ్ కామెంటరీ ఒకటే కాదు ఇంకేదో అన్నారు కాదు, నేను చెప్పదలుచుకోలేదు అధ్యక్ష. 10 సంవత్సరాలు అధ్యక్ష, వీళ్ళు 10 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి లోన్ వేవరు 28,053 కోట్ల అధ్యక్ష. నేను చెప్తున్నాను, మేము 4 నెలల్లో 20,617 కోట్లు రుణమాఫీ చేశాం అధ్యక్ష. అది కూడా చెప్తాను అధ్యక్ష, అది కూడా చెప్తాను అధ్యక్ష. మీరు ఈ లోన్ వేవర్ వల్ల మీరు ఆలస్యం చేయటం వలన 2014 నుంచి 18 వరకు, 18 నుంచి 23 వరకు మీరు ఇన్స్టాల్మెంట్ చేసుకుంటూ పోతే అసలు కట్టిన మీ రుణమాఫీ కంటే వడ్డీ కోసం కట్టిందే 13,000 కోట్ల దాకా అయిపోయింది. సో మీలాగా 10 ఏళ్ళు నానబెట్టి ఏదో పుచ్చి పొరులైపోయి దేనికి పనికి రాకుండా పెసలు బారబోసినట్టు మేము చేయలే. మేము కేవలం 4 నెలల్లో 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తా అని చెప్పాం అధ్యక్ష. బ్యాంకు నుంచి నేరుగా వారి అకౌంట్లో 2 లక్షల లోపు రుణమాఫీకి సంబంధించినటువంటి నగదుని 20,617 కోట్ల రూపాయలు కేవలం 4 నెలల్లో వాళ్ళ అకౌంట్లో వేసి చూపించాం అధ్యక్ష.